గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్లో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ అయితే బెస్ట్ మనకు తెలియచేయడానికి మనతో పాటు శ్రీ అమోఘ జూనియర్ కాలేజ్ చైర్మన్ ఎస్వి రావు గారు, అలాగే డైరెక్టర్ నిఖిలేష్ భరద్వాజ్ ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో బోత్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి నెక్స్ట్ అని. కొంతమంది వాళ్ళు అంటే డిగ్రీ కానీ ఇంకా ఫర్దర్ స్టడీస్కి ఏం కావాలో ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు. సపోజ్ ఇఫ్ అట్ ఆల్ డాక్టర్ కావాలి అంటే బైపీసీ, లేకపోతే ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ. అలా ఇంకా పేరెంట్స్ సైడ్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, వాళ్ళు కొన్ని గ్రూప్స్, ఫ్రెండ్స్ కొన్ని గ్రూప్స్ చెప్తారు. సో ఓవరాల్గా ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో మీ సైడ్ నుంచి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు స్టూడెంట్కి, ఏ గ్రూప్ అయితే బెటర్, అసలు వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా డిసైడ్ అవ్వాలి? సో బేసికల్గా ఏంటంటే అండి, యాజ్ యూ రైట్లీ మెన్షన్, డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళు బైపీసీ చేస్తారు. బైపీసీ చేసిన తర్వాత ఏమవ్వాలనుకుని ఆలోచించరు. అట్లానే ఫ్యూచర్లో ఏం చేయాలనుకునే దాన్ని బట్టి వాళ్ళు ఏం చదివితే బాగుంటుంది, అది చదవాలంటే కనుక ఏ కాలేజీలు చూసుకోవాలి, ఆ కాలేజీలకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏంటి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్టులు ఏంటి, దానికి అనుకూలంగా ఎలిజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, దానికి అనుకూలంగా నేను ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా సరే మేము రివర్స్ రమ్మని చెప్తాం, దీని తర్వాత చూస్తాను కాకుండా. జూనియర్ కాలేజ్ నీ సీనియర్ కాలేజ్ అని ఎందుకు అంటారు, జూనియర్ కాలేజ్ అని ఎందుకు అంటారు? దీన్ని వేరే రాష్ట్రాల్లో పియూ కాలేజ్ అని కూడా అంటారు, ప్రీ యూనివర్సిటీ కాలేజెస్. అంటే కాలేజ్ కన్నా ముందు వచ్చే కాలేజ్, యూనివర్సిటీ స్టడీస్కి ప్రిపేర్ చేయించే కాలేజ్. ఒక పియూ కాలేజ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ స్టార్టెడ్, ఇట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆన్ యూనివర్సిటీ స్టడీస్. వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఎటువైపు వెళ్ళాలి, దాన్ని బట్టి వెళ్ళాలి. ఇంతకుముందు మీరు చూసినట్టుంటే కనుక సౌత్ ఇండియాలో చాలా వరకు కూడాను యూనివర్సిటీస్, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, అన్నా కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, జేఎన్టీయూ కానివ్వండి, ఇవన్నీ కూడాను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉండే. కానీ రాను పిల్లలు కూడాను వేరే ఇంజనీరింగ్, మెడికలే కాకుండా వేరే స్ట్రీమ్స్కి వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీ యూనివర్సిటీ కాలేజ్ అనేవి అక్కడున్న యూనివర్సిటీస్ని బేస్ చేసుకొని కోర్సులు నడుపుతారు. మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ని బేస్ చేసుకొని సైన్స్ కోర్సులు ఎక్కువ ఫేమస్ అయ్యేవి. ఎప్పుడైతే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ రావటం మొదలుపెట్టాయో అప్పటి నుంచి మనకి దేర్ ఈజ్ అ ట్రెండ్ చేంజ్ వేర్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ బియాండ్ ఇంజనీరింగ్. సో కాల్డ్ ఐఐటీస్, ఏవైతే ఇంజనీరింగ్కి ఫోకస్డ్ కాలేజెస్ ఉన్నాయో, ఐఐటీస్ ఆల్సో హ్యావ్ రియలైజ్ దిస్. ఇప్పుడు వాళ్ళకి బ్యాచిలర్స్ ఇన్ డిజైన్కి యూసీడ్ అనే ఎగ్జామ్ ఉంటుంది, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్కి హెచ్ఎస్సిసి అనే ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ కాకుండా ఐఐటీలో కూడాను వేరే స్ట్రీమ్స్ సంబంధించి వస్తున్నాయి. దీనికి సంబంధించి పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో చేయాలనుకుంటుంది ఏంటి, వాళ్ళ పాస్ట్, వాళ్ళ మార్క్స్, స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ కూడాను మేము చేసి పిల్లలకి వి గైడ్ స్టూడెంట్స్ ఎట్ అవర్ కాలేజ్ ఇన్ టేకింగ్ ది రైట్ స్ట్రీమ్. మా కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వి గో త్రూ అ లాట్ ఆఫ్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ దెన్ హెల్ప్ దెమ్. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే చాలా కాలేజెస్లో మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 పక్కా అది కన్ఫర్మ్ టైమింగ్స్, ప్లస్ ఇంకా చాలా స్ట్రెస్, సూసైడ్స్ అవన్నీ చూస్తున్నాం. అంటే ఒక స్టూడెంట్ని పట్టుకొని ఒక రోబోలాగా కంప్లీట్గా మగప్ చేయించి అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా అలా చేంజ్ అయిపోయింది చాలా కాలేజెస్లో. సో కమింగ్ టు యువర్ కాలేజ్, అసలు మీరు కూడా టైమింగ్స్ అలాగే ఉంటాయి, అసలు మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? మంచి క్వశ్చన్ అండి. ఇది మా కాలేజ్ అనేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజ్ అండి. అంటే మీరు అన్నట్టు 8 నుంచి 8 దాకా అనేది ఇప్పుడు అలవాటు ఉంది. కానీ ఇంతకుముందు పాత రోజుల్లో అయితే ఏ కాలేజీలు కానివ్వండి, ఏ స్కూల్ కానీ 8 నుంచి 8 దాకా లేదు. మరి ఆ స్కూళ్ళల్లో, ఆ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా ఈరోజు గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. అంటే మీరు అన్నట్టు కొన్ని కాలేజీల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక యంత్రాలుగా లేదా ర్యాంకులు ప్రొడ్యూస్ చేసే ప్రింటర్లుగా తయారైనారు. వాళ్ళు విద్యార్థులు మాయమవుతున్నారు, తర్వాత వాళ్ళు ఒక మెషిన్ లాగా తయారవుతున్నారు. మేమేందంటే మాకు విద్యార్థులే యంత్రాలు కాదు, మంత్రాలు అనుకొని మేము ముందుకు వెళ్తున్నాం. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఉంటుందంటే మా దగ్గర ఒకటి టైమింగ్స్ మీరు అన్నట్టు 8 to 8 కాకుండా 8:30 to 1 ఫర్ ఎంఈసీ అండ్ సిఈసి, అండ్ ఫర్ సైన్స్ గ్రూప్కి వచ్చేసరికి 8:30 to 5 లేదా 5:30 మ్యాక్స్ ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. సో మా దగ్గరకు వచ్చే పిల్లలు ఇష్టపడి చదువుతారు, కష్టపడి చదవరు. ఇష్టపడి చదువుతున్నప్పుడు వాళ్ళకి మేము చెప్పే బోధన కానివ్వండి, ఒకటి ఈ స్టడీ అవర్స్ అని, తర్వాత జేఎల్ సిస్టమ్ అని,
ఇవన్నీ మా దగ్గర ఉండవు. మా దగ్గర ఏ టీచర్ అయితే టీచ్ చేస్తారో అదే టీచర్ ఎవాల్యుయేట్ చేస్తారు, అదే టీచర్ ఇన్విజిలేషన్ చేస్తారు. ప్రతి ఒక్క టీచర్కి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద సరైన అవగాహన ఉంటుంది. అది మా దగ్గర చాలా ప్లస్ పాయింట్. ఇంకొకటి మా దగ్గర మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మా కాలేజీలో సెలెక్ట్ చేసుకునేటప్పుడే స్టూడెంట్ని హీ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ కోర్స్ అని సైకోమెట్రిక్ మిస్టర్ నిఖిలేష్ చెప్పినట్టు సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇష్టమైన కోర్సులోనే వాళ్ళు జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి కష్టపడేనా అనిపించడం వాళ్ళకి, వాళ్ళు ఇష్టపడి చదువుతూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ ఫర్ అస్. అండ్ ఆల్సో షఫలింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అ మేజర్ స్ట్రెస్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు కాలేజీలో చూస్తే టాపర్స్ ఒక సెక్షన్, డల్లర్స్ ఒక సెక్షన్, నార్మల్ పర్ఫెక్ట్. సో అంటే కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 నెలలకి వాళ్ళు అడ్జస్ట్ అవ్వటము, 10th వరకు ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ అలవాటు పడటము, కొత్త టీచర్స్ అలవాటు పడటం, ఒకసారి అంతా యూజ్ అయిన తర్వాత వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి ఇంకో సెక్షన్లో వేసేయటము. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ప్రెషర్. ఒత్తిడి ఇక్కడ దీనివల్ల వస్తుంది. ఒత్తిడి అనేది కేవలం సబ్జెక్టు వల్ల కాదు, ఎన్విరాన్మెంట్, పేరెంట్స్ సైడ్ నుంచి. అంటే ఇప్పుడు చాలా వరకు నేను ఈ గత 3 దశాబ్దాలుగా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొందరు స్టూడెంట్స్ని మీరు బైపీసీ ఎందుకు తీసుకున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే, నాకు మ్యాథ్స్ కష్టం కాబట్టి బైపీసీ తీసుకున్నామని కానివ్వండి, బైపీసీ ఇష్టమని తీసుకోలేదు. సో ఇటువంటివన్నీ కాకుండా మొదట్లోనే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టేస్తే వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ మధ్య మార్పు అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పేరెంట్స్లో కానివ్వండి, స్టూడెంట్స్లో కానివ్వండి అవగాహన బాగా పెరిగింది. ఈ అవగాహన వల్ల స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన కాలేజీలు సెలెక్ట్ చేసుకోవటము, వాళ్ళకి ఇష్టమైన కోర్సులు సెలెక్ట్ చేసుకోవటము, దానికి పేరెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగా ప్రోత్సహించటము, మార్పు చాలా మంచిగా వచ్చింది. మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సార్ మీరు 8:30 to 1 అండ్ 8:30 to 5 అని చెప్పారు కదా. సో ఇంత షార్ట్ పీరియడ్లో సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు? అండ్ ఇప్పుడు చూస్తే టఫ్ కాంపిటీషన్, ఎక్కడికి వెళ్ళినా చాలా కోర్సెస్ నేర్చుకోవాలి, ఎట్ ది సేమ్ టైం మొత్తం ఇదంతా ఫినిష్ చేసి మళ్ళీ ఎంసెట్కి ప్రిపేర్, ఇవన్నీ చాలా ఉంటాయి కదా సార్. సో ఇలాంటి టైంలో ఇంత షార్ట్ పీరియడ్లో అసలు సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు మీరు? సిలబస్ చాలా మా దగ్గర పక్కా షెడ్యూల్స్ ఉంటుంది. ఆ షెడ్యూల్స్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు మీరు ఎంఈసీ సిఈసీ తీసుకుంటే మా దగ్గర నేను చెప్పినట్టు 8:30 to 1. ఈ 8:30 to 1 లోపలే మా స్టూడెంట్స్ నిన్న వచ్చిన రిజల్ట్స్లో కానివ్వండి, గత 2 సంవత్సరాలుగా వచ్చిన రిజల్ట్స్లో చూస్తే ఇటు ఎంఈసీలో కూడా అవుట్ ఆఫ్ 500 నిన్న వచ్చిన రిజల్ట్స్లో 490 తీసుకున్నారు. అలానే నిన్న వచ్చిన సైన్స్ స్ట్రీమ్లో అవుట్ ఆఫ్ 470 464, అంటే 98% ఆఫ్ మార్క్స్ దే సెక్యూర్డ్ విత్ దిస్ టైమింగ్స్ ఓన్లీ. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు ఉన్న టైంలో దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఒక క్రమశిక్షణతో పాటు వాళ్ళు దాని ప్లానింగ్ ప్రకారం పోతే, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సక్సెస్, దెన్ ద ఎగ్జిక్యూషన్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో మా దగ్గర పక్క ప్రణాళిక కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ కానివ్వండి, ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ టు బి successful, and students are very happy and parents are more happy also. ఓకే, సో మీరు చెప్పండి, ఇప్పుడు 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా చాలామంది ఏంటంటే గ్రూప్స్ అయితే తీసుకుంటున్నారు, బట్ వాళ్ళు ఏ గ్రూప్ తీసుకున్నారో వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతున్నారు ఇంకోటి తీసుకోవాల్సింది అని. సో ఇలాంటి టైంలో మీరు అసలు ఎలా సజెస్ట్ చేస్తారు స్టూడెంట్స్కి? సో ఫస్ట్ థింగ్ మాది ఒక 3 step ఫార్ములా ఉంటుందండి. ఎక్స్ప్లోర్, డ్రీమ్, అచీవ్ అంటాం. అంటే ఫస్ట్ స్టూడెంట్స్ అసలు ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూడాలి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ మెనూ అడుగుతాం. అలానే పిల్లలు ఎప్పుడైతే ఫ్యూచర్ వాళ్ళు కెరియర్స్ చూద్దాం అనుకుంటున్నారో ఒక మెనూ వాళ్ళకి ఏమైనా ఉందా? ఈరోజు మనం వాట్సాప్లో చూస్తే చాలా కూడాను ఫార్వర్డ్ మెసేజ్లు వస్తున్నాయి, ఈ కెరియర్స్ ఉంటాయి, ఆ కెరియర్స్ ఉంటాయి అని. బట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మా దగ్గర ఏంటంటే కెరియర్ డేస్ అని వీ హ్యావ్ అన్ ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్లో పిల్లల్ని మేము బయటికి తీసుకెళ్తాం. ఇప్పుడు దాకా మేము పిల్లల్ని గూగుల్ ఆఫీస్కి తీసుకెళ్ళాము, IIITకి తీసుకెళ్ళాము, టీ హబ్కి తీసుకెళ్ళాము, పిల్లల్ని మేము లాలాగూడ వర్క్షాప్ తీసుకెళ్ళాము. ఎల్లుండి మేము 23rd కూడాను వీఆర్ గోయింగ్ టు కోకోకోలా ఫ్యాక్టరీ, వీఆర్ గోయింగ్ టు NRSC, ఇస్రో సెంటర్స్. సో వీ కీప్ హ్యావింగ్ ఫీల్డ్ ట్రిప్స్. ఈ ఫీల్డ్ ట్రిప్స్ వల్ల పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గూగుల్కి మేము పిల్లల్ని పట్టుకెళ్ళినప్పుడు చాలామందికి గూగుల్లో పనిచేయాలనే ఇది ఉంటుంది.
ఆ రోజు అంతా గూగుల్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత పిల్లల్ని అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనే అవగాహన అప్పుడు వచ్చింది. దానిలో సగం మంది వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కరెక్ట్ కాదు, బిజినెస్ సైడ్ వెళ్తే కరెక్ట్ ఏమో, వేరే కామర్స్ సైడ్ వెళ్తే కరెక్ట్ ఏమో అని ఒక అవగాహన. అంటే గూగుల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అనుకున్నారు అప్పుడు దాకా. దే హ్యావ్ గాట్ అన్ ఐడియా. గూగుల్ ఈరోజు డాక్టర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది, గూగుల్ ఈరోజు బిజినెస్ వాళ్ళని అందరిని రిక్రూట్ చేసుకుంటారు. సో మనం గూగుల్లోకి వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వనవసరం లేదు అనే ఇలాంటి కెరీర్ ఎక్స్పోజర్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆల్వేస్ ట్రై టు గివ్. కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని వాటి గురించి ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేసి ఐ రికమెండ్ దెమ్ టు గో అండ్ విజిట్ కాలేజ్. ఒక 3 కాలేజీలు విజిట్ చేయండి. చేసిన తర్వాత అక్కడున్న పిల్లలతో మాట్లాడండి, ఫేస్బుక్లో పిల్లలతో మాట్లాడండి. ఫేస్బుక్లో ప్రతి కాలేజ్కి పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఈరోజు లింక్డ్ఇన్కి వెళ్తే ప్రతి కాలేజ్కి ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, అక్కడ అలూమ్నైతో మాట్లాడండి. మేక్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఈరోజు పిల్లలందరికీ దే నో హౌ టు గూగుల్, దే డు నాట్ నో వాట్ టు గూగుల్. సో దిస్ ఈజ్ వాట్ వీ టీచ్ దెమ్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్లో ఫస్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా చాలా టఫ్ సార్. సో మీకు ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిజిక్స్లో. అసలు మీరు అంటే మనకి మార్క్స్ స్కోర్ చేయడానికి చాలామంది భయపడేది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి ఎక్కువ భయపడేది. సో మీరు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు సార్? అసలు మీ టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుంది? ఒకటి, మేము ఫస్ట్ బేసిక్స్ పిల్లలకి రావడంతో కాంపిటేటివ్ అని చెప్పం. బేసిక్స్ ఫిజిక్స్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి, బేసిక్స్ చెప్పిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ లెవెల్కి తీసుకెళ్ళాం. ఇంటర్మీడియట్ లెవెల్ తర్వాత కాంపిటేటివ్ లెవెల్ తీసుకు. అంటే ఇంటర్మీడియట్లో ఒక XYZ చాప్టర్ ఉంటుంది, ఫర్ వర్క్ పవర్ ఎనర్జీ కానివ్వండి, లాస్ ఆఫ్ మోషన్, అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద, ఆ చాప్టర్ మీద కాంపిటేటివ్. దెన్ దే కెన్ అండర్స్టాండ్, ఓ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటర్మీడియట్ అండ్ కాంపిటేటివ్. సో ఆ ఫస్ట్ ఫౌండేషన్ బేసిక్స్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, నెక్స్ట్ కాంపిటేటివ్ లెవెల్లో తీసుకుపోయిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఎంసెట్ కానివ్వండి, లేదంటే జేఈ కానివ్వండి, అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అవుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మేము వాళ్ళకి మా పోర్టల్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్ ప్రాక్టీస్ చేస్తాం, మాక్ టెస్ట్. అలానే TCS ఎగ్జామ్స్ రాయిస్తాం. సో దట్ దే విల్ కమ్ టు నో, ఎస్ దిస్ ఇస్ అనదర్ ఈజ్ ఈ రిపీటెడ్గా ఫార్ములాని చూసుకుంటూ ఉంటారు. అంటే చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ కాకుండా దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఆ ఫార్ములాలని ఎన్ని ఫార్ములాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆల్ ది ఫార్ములా హెల్ప్ దెమ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఈజ్ స్లో అండ్ స్టడీ wins the race. Knowledge will be gained by steps, not by leaps. So what we suggest the students, you learn the formulae, learn and earn. Learn the formulae not only in maths, physics, chemistry, at the rate of 2 or 3 or 4 formulae depending on the IQ levels of the students. Nowadays all the students are born with very high IQ levels than the parents. It is an admitted fact, but only thing is their IQ levels should be put in proper manner, and we are aligning their IQs with the subjects, and we are reaching our goals. Okay. That's the thing. Sir, I mean intermediate groups కాకుండా ఇంకేం ఉన్నాయి సార్ కోర్సెస్ మీ కాలేజ్లో? ఇంటర్మీడియట్ గ్రూప్స్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీతో పాటు IIT, JEE మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎంసెట్, బిట్సాట్ ఈ కోచింగ్ కాకుండా ఇప్పుడు మీరు రాను చూస్తుంటే ఐఐఎమ్స్ అనేవి టాప్ బిజినెస్ స్కూల్స్ ఫర్ MBAs, అవి కూడా ఈ మధ్య BBA ఇవ్వటం మొదలుపెట్టాయి. IIM Indore has started integrated program for management, IPM a couple of years back. Now IIM Rohtak has released a notification recently that they are also starting integrated program. అంటే ఇంటర్మీడియట్ అవ్వంగానే పిల్లలు IIMsలోకి వెళ్ళిపోవచ్చు. 5 years BBA plus MBA అక్కడే IIMలో అయిపోతుంది. సో ఇలాంటి కోర్సెస్ కూడాను వీఆర్ స్టార్టింగ్ ఆర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్ కాలేజ్ ఫర్ MEC, CEC స్టూడెంట్స్. సో దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు IPM కోర్స్ తీసుకుంటే క్వాంట్ వర్బల్ ఉంటుంది. క్వాంట్ వర్బల్తో పాటు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు లీగల్ యాప్టిట్యూడ్ కూడా చదువుకుంటే క్లాట్ వచ్చేస్తుంది. మీడియా యాప్టిట్యూడ్ కూడా చదువుకుంటే వాళ్ళు మీడియాకి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ ఏబుల్ టు ట్రైన్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ బేసిక్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, బేసిక్ వర్బల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్, there will be extra just one paper if at all any stream that they want to get into. ఇంజనీరింగ్ కాకుండా ఏ స్ట్రీమ్కి వెళ్ళాలి, ఇప్పుడు సెయింట్ జేవియర్స్ చూడండి, క్రైస్ట్ చూడండి, సింబియోసిస్ చూడండి, ఇవన్నిటికీ ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఆల్సో.
ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే ఐఐటి జేఈ ఇవన్నీ ఆన్లైన్ ఫామ్లో వచ్చేసాయి కదా. సో ఆన్లైన్కి బిఫోర్కి ఏమన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉందా? అండ్ స్టూడెంట్స్కి ఏమన్నా స్ట్రెస్ ఆన్లైన్? స్టూడెంట్స్కి స్ట్రెస్ ఆన్లైన్ ఐ డోంట్ థింక్. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇంటర్నెట్ అనేది టీచర్స్ కన్నా ఎక్కువ అలవాటు. బట్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఆ ఆన్లైన్ పోర్టల్స్ ఎలా వర్క్ అవుతాయి, హౌ కెన్ దే రివ్యూ సమ్ క్వశ్చన్స్ అండ్ గెట్ బ్యాక్, వీటి గురించి ఐ థింక్ కాలేజెస్ షుడ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. వాళ్ళకి ముందుగానే కనుక ఈ మాక్ టెస్టులతో ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళకి మాక్ టెస్ట్ రాయిపించడం కానివ్వండి, లేకపోతే ఈ గ్రాండ్ టెస్టులు రాయిపించడం కానివ్వండి, ఇవన్నీ ఆన్లైన్లో జరుగుతుంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ క్రియేట్ ప్రెషర్. యాక్చువల్గా చెప్పాలంటే ఆన్లైన్ టెస్ట్ని కనుక ఇఫ్ మనం యాక్సెప్ట్ చేయగలిగితే స్టూడెంట్ గురించి అనాలిసిస్ చాలా డీప్లో వస్తుంది. క్వశ్చన్ వైజ్, డిఫికల్టీ వైజ్, టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ ఆన్లైన్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ దాన్ ఆఫ్లైన్. ఓకే, సో కొంతమంది అంటే రూరల్ చిల్డ్రన్ 10th వరకు తెలుగు మీడియం చదివి ఉంటారు కదా. సో వాళ్ళు ఇఫ్ అట్ ఆల్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అంటే కొంచెం భయపడతారు. అండ్ మీరు చెప్పినట్టు ఏ ఎగ్జామ్ ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా మార్క్స్ కంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఓన్లీ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారా, లేకపోతే డూ యూ హ్యావ్ స్పెషల్ క్లాసెస్ ఫర్ ఇంగ్లీష్? సో వీ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సపరేట్గా వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోగ్రామ్ అండి. I myself am a certified career counselor. I go for life skills. I take care of this communication skills. Vache samvacharam we are also tying up with an online English platform where students can learn without teaching. Ante vaalla online YouTube videos chustu questions answer chestu itlanti small thing. But CA for Common European Framework for Foreign Languages ani dan base cheskone IELTS TOEFL ivanni base ayi untayi. దాని బేసిస్ మీద if at all we are able to train our students, that will be helpful. That is what we are doing now, which we are going to introduce from next academic year 19 to 20. Yeah. Okay. So communication skills is just not English. Communication skills is being able to communicate. అది ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులోనే సరే. కమ్యూనికేషన్ కన్నా ముందు ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి. ఎక్స్ప్రెషన్ తర్వాత మీ లాంగ్వేజ్ తర్వాత మీ వొకాబులరీ, దాని తర్వాత చిన్న గ్రామర్, ఆల్ దీస్ థింగ్స్ లైన్ 1 by 1 అవ్వాలి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఓకే సార్, ఇప్పుడు చూస్తే అంటే స్టూడెంట్స్కి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ కదా. సో ఇలాంటి టైంలో అసలు మీరు పేరెంట్స్కి ఎలా సజెస్ట్ చేస్తారంటే, పేరెంట్స్ కూడా ఓన్లీ ర్యాంక్స్ అనే దాని వెనకాలే ఉన్నారు, కానీ పిల్లలకి ఓకే ప్రశాంతంగా చదివిద్దాము, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వాళ్ళకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని హ్యాపీగా ఉండాలని పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు. సో మీరేం సజెస్ట్ చేస్తారు పేరెంట్స్కి? అసలు ఆలోచించటం లేదని మనం చెప్పలేమండి, ఆలోచిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు పేరెంట్స్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు పేరెంట్స్ ఏంటంటే నేను సాధించలేనిది నా పిల్లలు సాధించాలి, నేను ఇంజనీరింగ్ కాలేదు కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, నేను డాక్టర్ కాలేదు కాబట్టి నువ్వు డాక్టర్ చెయ్యి అనే ధోరణి మారిపోయింది. పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. సో ఐ డోంట్ థింక్ దట్ పేరెంట్స్ ఆర్ గివింగ్ ఎనీ 50-50 సార్, 50 అలా ఉన్నారు. అదే నేను చెప్పినట్టు మార్పు వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా మార్పు కూడా రావాలి. మెయిన్ ఏంటంటే పిల్లల్లో వాళ్ళకంటూ ఒక పక్క ప్రణాళిక ఉండాలి, దాన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదని పేరెంట్స్ ఫాలో అప్ ఉండాలి. అప్పుడు మీకు తెలియదు కదా, ఇంటికి వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఈ మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పేరెంట్స్ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళు వాడుతూ ఉంటే వీళ్ళు దాన్ని ఆపలేకపోతున్నారు. ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అది మేబీ ల్యాప్టాప్స్ కానీ లేదంటే సెల్ ఫోన్ కానీ ఏదైనా, ఇవి అవాయిడ్ చేసేసి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకుంటున్నారో కాలేజీలో చదివిందే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 1 hour or 1.5 hours ఆన్ ఈచ్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దే ఆర్ టు ఫోకస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్. నేను పేరెంట్స్తో లాట్ ఆఫ్ పేరెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్తాను. ఈ మొబైల్ వాడుతున్నాడు, వాడటంలో తప్పు లేదు, కాకపోతే దాన్ని కన్స్ట్రక్టివ్గా వాడుతున్నారా లేదా టెక్నాలజీని మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్ వాళ్ళ చేతికి ఇచ్చింది కూడా పేరెంట్సే. మొబైల్ ఫోన్స్ ఇచ్చేటప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా హై రెజల్యూషన్ లేకుండా కొద్దిగా నార్మల్గా ఉండేట్టు చేస్తే వస్తుంది. పేరెంట్స్ కూడా చాలా వరకు మారారు, మీరు అన్నట్టు ఇంకా మారాలి. తర్వాత మార్పు అనేది సహజం, పిల్లల్లో కూడా ఆ సీరియస్నెస్ అనేది ఇంకా రావాలండి. మేము చూస్తున్నాము చాలా లైట్ గోయింగ్ అండి. ఇంతకుముందు అంటే ఎగ్జామ్స్ అంటే నర్వస్గా ఫీల్ అయ్యేది, ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి ఆ ఫియర్ అనేది కొద్దిగా తగ్గింది. దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది
their studies along with their other extracurricular activities. అండ్ ఆల్సో మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే పిల్లలకి దేర్ షుడ్ బి అ మెంటర్. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ ప్రాక్టర్షిప్స్. సో ప్రతి ప్రాక్టర్ లేదా మెంటర్ అనుకోండి, ఆయన కింద ఒక 20-25 స్టూడెంట్స్ ఉంటారు. one-on-one counseling with every student on a regular basis, talking to their parents, guiding them in the right path. ఈరోజు ఫ్రాంక్గా చెప్పాలంటే కంటెంట్కి ఆన్లైన్లో తక్కువ లేదు. యూట్యూబ్కి వెళ్తే మీకన్నా మంచి చాప్టర్ చెప్పేటోళ్ళు ఉన్నారు. మీరు యాప్స్ చాలా వరకు వచ్చేసాయి. అంటే లెక్చరర్గా ఉండాల్సిన అవసరం ఈరోజు లేదు. లెక్చరర్ ఒక ఫెసిలిటేటర్గా ఉండాల్సిన అవసరం వచ్చింది. సో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి. పేరెంట్ ఓరియంటేషన్స్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి. మెంటర్షిప్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ దగ్గర ఉన్న ఫ్రీడమ్ మీరు తీసుకోలేరు. సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ది ఫ్రీడమ్. ఈరోజు మా కాలేజ్లో వీ హ్యావ్ అ స్టూడెంట్ కౌన్సిల్. Every class has a class representative. All the class representatives form a student council and they take decisions from small things to the big things. అంటే క్లాస్లో ఫ్యాన్ దగ్గర నుంచి ఒక టీచర్ని మార్చేయాల్సిన అవసరం వచ్చినంత వరకు స్టూడెంట్ నీడ్స్ టు హ్యావ్ దట్ పవర్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. సో యాజ్ అ హోల్, యాజ్ సర్ హ్యాస్ మెన్షన్, వీ హ్యావ్ టు క్రియేట్ ఎన్వైర్న్మెంట్. ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తే పిల్లల పాటికి పిల్లలు చూసుకోగలుగుతారు. ఓకే సార్, ఇప్పుడు అంటే కొంతమందికి ఒకేసారి ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ కాకుండా మీరు అన్నట్టు ఫర్దర్ స్టడీస్కి కానీ లేకపోతే ఐఐటి వీటిలో కంటిన్యూ చేస్తే అందరూ చదవలేరు. కొంతమంది చదువుతారు, బట్ కొంతమందికి ఇదే ఇంటర్మీడియట్ చాలు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని మీరు ట్రైనప్ చేస్తారా? వాళ్ళని ఎంకరేజ్ చేసి కన్విన్స్ చేసి చేస్తారా? లేకపోతే లేదు ఫస్ట్ నువ్వు ఇది పాస్ అవు దెన్ మిగతావి చూద్దామని కన్విన్స్ చేస్తారా? We don't pressurize any student. It is thumb rule of the college. We don't pressurize any student. At the same time, student ki competitive exams, IIT, JEE మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఫైన్, వాడికి ఇంక ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంది, వాడు ఎటువైపు వెళ్దాం అనుకుంటాడు. ఎటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా సరేను వాటిలో టాప్ కాలేజెస్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి తగినట్టుగా కనీసం మన కాలేజ్లో దానికి సంబంధించిన కోచింగ్ లేకపోయినా సరేను ఆర్ వి ఏబుల్ టు గైడ్ స్టూడెంట్స్. ఈరోజు నా దగ్గర ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది టాపర్స్ వచ్చారు అనేది కాదు నా సక్సెస్. నా సక్సెస్ ఏంటంటే ఒక 10 years అయిన తర్వాత స్టూడెంట్స్ ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారు, దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్ టు మీ. I think being a pre-university college, being a junior college, this is what we want to focus on. Never pressurize students, but understand them. Understand and guide them. They have to write entrance examinations. Definitely yes. But what entrance examinations, which field, like that we have to go. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు ముందు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఉంటుందా, లేకపోతే హౌ ఇస్ ఇట్ అడ్మిషన్ ప్రొసీజర్స్? అడ్మిషన్స్ ప్రొసీజర్ అనేది మా దగ్గర చాలా లిబరల్గా ఉంటుంది. అంటే నేను చెప్పినట్టు వాళ్ళు అప్రోచ్ అవుతారు. అంటే మేము ఇంటింటికి వెళ్ళేసి పిఆర్ సిస్టమ్ను పెట్టేసి వాళ్ళని ఫోర్స్ చేసి అక్కడ ఏదో ఒకటి కట్టించేసుకొని వాళ్ళ రిజర్వేషన్ చేసుకొని అనేది మేము చెయ్యం. మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ పిఆర్ సిస్టమ్. స్టూడెంట్స్ విల్ కమ్ అండ్ పేరెంట్స్ విల్ అప్రోచెస్, వీ టెల్ దెమ్ and as he said, we go for psychometric, but without talking to the student and parent, we never take any admission. And so in the beginning itself, we scrutinize the students depending on their interest, whether they are opt for MPC or MEC or CEC, whether he is suitable for science or commerce, then we go for it. Any other and even students can apply to our college on our website www.sriamoga.com. lo we have admissions form. They can apply on that. They can walk in, they can call us, and as sir has mentioned, for sure we have to talk to the student and parent, and then only the admission will be given. Okay, thank you so much both of you. 10th తర్వాత కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలో చాలా బాగా చెప్పారు. once again thank you. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ P6 News.